ధ్యానం చేస్తున్నాను. ఆరోగ్యం బాగయింది. 10 మందికి ధ్యానం చెప్తున్నాను. కానీ సమస్య వెనకమాల సమస్యొస్తుంది. మాకు ఒక కొత్తది ఒక లారీ కొన్నారండి. ఆ లారీ కొని దాన్ని దసరా ముందు తీసుకొచ్చి మా గుమ్మం ముందు పెట్టారు. దాంట్లో క్లీనర్‌ని అట్టి పెట్టారు. పెట్టి ఆ డ్రైవర్ ఏమో ఇంటికెళ్ళాడు. మేము పడుకునున్నాం. తెల్లారి చూసేదలికి లారీ లేదు. క్లీనర్ వచ్చి నేను బయటికెళ్ళానండి. ఇటొచ్చి చూసేదలికి బండి లేదు. తాళం చెవి కూడా నేను అక్కడ లేదు. నేను తీసుకెళ్ళాను అని. ఇక అక్కడి నుంచి ఈయనకి పోలీసులు కంప్లెయింట్ అన్నీ ఎతకటం, చేయటం ఏంటి అని. మరి అదొక సమస్యే గదా! రూ. 20,00,000 బండి అనేదలికి ఆ రోజుల్లో మాకదే గొప్ప. మధ్య తరగతి వాళ్ళం. మరి ఏంటిది? ఇంత బండిని ఫైనాన్స్ చేసి తీసుకొని ఇట్లా పోయింది ఏంటి అని మనసు ఓ పక్క పీకుతోంది. ఆ రోజు ఫ్రైడే నాకింట్లో క్లాస్. కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చొని నేను హాయిగా ఉండి ధ్యానం చెప్పుకుంటున్నాను. ఏదో ఆరోగ్యం బాగుపడింది. సమస్య అనగా సమస్యలాగా మళ్ళీ ఈ సమస్యొచ్చి పడిందేంటి? ఈ సమస్య గురించే చూసుకోనా? నేను ధ్యానమే చేయనా? వీళ్ళకి ధ్యానమే చెప్పనా? అని చెప్పి అయినా వాళ్ళ ధ్యానం క్లాసు వాళ్ళకి చెప్తూనే ఉన్నా. ఆ ఫ్రైడే అంతా ధ్యానం క్లాస్ అయిపోయింది. ఈయన ఒక్కసారి ఫోన్ రాగానే అమ్మో! అన్నారు. అమ్మో! అనంటే నేనన్నాను, అమ్మో! అనొద్దు. పోయింది బండి. నిజమే. దాని ప్రయత్నం ఏదో చెయ్యి అనంటే, నీకేం తీపు నొప్పు తెలుస్తుంది? కష్టపడేవాడిని నేను, తెచ్చేవాడిని నేను, బాధపడేవాడిని నేను. ఇది లేదు అని అంటావు కూర్చుంటావు. నీకెట్ట తెలుస్తుంది ఆ బాధ? నేను అనుకోకుండా ఉండలేను. ఆయన అలా బాధపడుతుంటే నేను బాధపడుతున్నా. ఈయన ఆవేదన పడుతున్నారు, హడావిడి పడుతున్నారు, ఇది అది అని చెప్పి నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా. బాధని ప్రాపంచకంగా నేను ఆలోచించలేదండి. వెంటనే కళ్ళు మూసి కూర్చున్నా. ఏంటి నాకీ సమస్య? నేను ధ్యానం చెప్పాలి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఇదవుతుంది? ప్రతి వారం రోజు వస్తారండి ధ్యానానికి. వారానికి ఒక్క శుక్రవారం ధ్యానం అని చెప్పాను గానీ, వారానికొచ్చేదేమో అందరూ ధ్యానానికి. రోజు ప్రొద్దున లేస్తే మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, పొద్దున లేదు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవారు. ఎలా నేను ఇది చేయను అని కూర్చుంటే, "నీకెందుకు మేడం? దసరా క్రిందటి రోజుకల్లా నీ వస్తువైతే నీ ఇంటికొచ్చి కూర్చుంటుంది. తప్పనిసరిగా నీ ఇంటికొచ్చి కూర్చుంటుంది." అంతే నాకు తేలికైపోయింది. హ్యాపీగా ధ్యానం చెప్పా. ఈ లోపల పోలీసులొచ్చారు. వీళ్ళందరూ "అదేంటి మేడం పోలీసులొచ్చారంటే" "మా బండి పోయిందని." అమ్మో! బండి పోయిందా? 20,00,000 పోతే మీరింత ఆరామంగా కూర్చొని ఎట్లా ధ్యానం చెప్తున్నారు మేడం? ఒక సత్యాన్ని నేను నమ్మాను. ఆ దివ్యం నుంచొచ్చిన సందేశాన్ని నేను నమ్మాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. అదే పక్కనాళ్ళు ఎవరైనా వచ్చి, "అదే దొరుకుతుంది లేరా బండి కూర్చో" అంటే కూర్చుంటామా? వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనసు గందరగోళంగా ఉండదా? కానీ అదే దివ్యం నుంచి వచ్చిన సమాచారాన్ని ఎంత గట్టిగా నమ్మాను. ఒక ఆరోగ్యం నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక సమస్య అనేది ఆ దివ్యలోక వాసులు మనకి తీరుస్తున్నారు. నేనేమీ చేయట్లేదన్న పత్రి గారే ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తున్నాడండి. అవన్నీ నాకు తెలుసు. ఆయన ఒప్పుకోరు. నాకేం తెలీదు ఆవిడ ఉద్దేశం అంటారు.